గుంటూరు పట్టణంలో నిర్మిస్తున్న శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి వివాదాలు చుట్టుముట్టుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న విధానంతో వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు బాధితులు. ఫ్లైఓవర్ నిర్మిస్తూ ఆర్యూబీని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నారు వ్యాపారస్తులు. ఆర్యూబీతో కూడిన ఫ్లైఓవర్ నిర్మిస్తే ఎవరికీ సమస్య ఉండదంటున్నారు. అసలు ఆర్యూబీ నిర్మించకుండా ఫ్లైఓవర్ నిర్మిస్తే ఏమవుతుంది? ఆర్యూబీ నిర్మించకపోవడం వల్ల వ్యాపారస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పక్కన ఉన్న వ్యాపారస్తులు ఏమంటున్నారు? ఈ అంశాలపై ఐ న్యూస్ గుంటూరు ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గుంటూరు పట్టణంలో ఉన్న ప్రధాన రహదారి మీద ఏదైతే ట్రైన్ ట్రాక్ పై ఉన్న శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం మొదటి నుంచి కూడా ఎందుకు వివాదాస్పదంగా మారింది? ఈ యొక్క ఫ్లైఓవర్ కట్టడం బిగిన్ అవటంతో ఇక్కడ ఉన్న వర్తక వ్యాపారులు దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ యొక్క పిటిషన్ దాఖలు ఎందుకు చేసి ఉంటారు? అయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఫ్లైఓవర్కి సంబంధించి ఆర్యూబీ నిర్మాణాలు ఎందుకని చేపట్టట్లేదు అనేది ప్రధానంగా ఈ యొక్క వ్యాపారస్తుల చెప్తున్న మాట. లేక ఈ యొక్క వ్యాపారస్తులు ఎందుకు దీనిపై ఏదైతే అధికార పార్టీ దీనికి సంబంధించి అభివృద్ధి పనులు ముందుకు వెళ్తుంటే షాపుల యజమానులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటారు? దీనిపై వ్యాపారస్తులు కోర్టుకు వేయటంతో కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నాయి? వీటన్నిటిపై మన ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గుంటూరు పట్టణంలో ప్రధానంగా చెప్పుకునే ప్రధాన రహదారికి సంబంధించిన ఏదైతే రెండు నియోజకవర్గాలకు కలుపుతూ పోయే ఏదైతే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి కూడా వివాదాస్పదంగా మారిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణానికి మేము అడ్డంకి కాదు అనేది ప్రధానంగా వ్యాపారస్తుల ఏదైతే రోడ్డుకి ఇరువైపులో ఉన్న వ్యాపారస్తుల వాదన అయితే వినిపిస్తున్నారు. ఏదైతే వ్యాపారస్తులు కోరుకున్నట్లుగా ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనులు సాగటం లేదు అనేది ప్రధానంగా వ్యాపారస్తులు చెప్తున్న మాట. అదేవిధంగా వ్యాపారస్తులకి ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం వల్ల తన వ్యాపారాలు నష్టపోయే అవకాశం ఉంది అనేది ప్రధానంగా వారు చెప్తున్న మాట. అయితే ఆర్యూబీ నిర్మిస్తే కనుక మాకు ఆ సమస్య తలెత్తదు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఆర్యూబీ ఫ్లైఓవర్ పైనుండే పక్క నుంచి అటుపక్కన ఇటుపక్కన రోడ్డుకి ఇరువైపులా అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఆర్యూబీ నిర్మిస్తే కనుక మా బిజినెస్ మా వ్యాపారాలు మాకు కొనసాగుతాయి కనుక మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది ప్రధానంగా వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే అధికార పార్టీకి సంబంధించి ఏదైతే దీని మీద ఫ్లైఓవర్ నిర్మాణానికి మొత్తంగా 98 కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ఫండ్ తీసుకోవడం జరిగింది. ఈ ఫండ్కి సంబంధించి ఏదైతే రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి ఓన్లీ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి మాత్రం కేంద్రం నుంచి వస్తున్న ఈ యొక్క బడ్జెట్ను మాత్రమే కేటాయిస్తూ తీసుకుంటున్నట్లుగా అది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్తున్న పరిస్థితి. ఈ విధంగా మొత్తం ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించటం 98 కోట్లలోనే దీనికి అనేక రకంగా ప్లాను రూపొందించాము. ఆ రూపొందించిన విధంగా పట్టణంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు తలెత్తవు అనేది ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి షాపుల యజమానులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళందరూ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఏంటనేది అయితే మనం ఇక్కడున్న ఏదైతే వ్యాపారస్తుల సంఘం ఒకటి ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు అయితే
కొనసాగుతున్నాయి. అయితే ఈ యొక్క ఏదైతే గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించి వివాదం ఏదైతే స్టార్టింగ్ నుంచి కూడా దీనికి సంబంధించి వివాదం అయితే కొనసాగుతుంది. ఏదైతే ఇక్కడ వ్యాపారస్తులు అలాగే ఏదైతే ప్రభుత్వం యొక్క దీన్ని నిర్మిస్తున్నారో అయితే వారికి ఏదైతే వ్యాపారస్తులకి ఇబ్బందికరంగా ఈ యొక్క ఫ్లైఓవర్ ఉంది, దాన్ని నిమిత్తం ఏదైతే వ్యాపారస్తుల సంఘం ఏదైతే శంకర్ విలాస్ సంబంధించి శంకర్ విలాస్ ఫ్లైఓవర్కి సంబంధించిన వివాదం అప్పటి నుంచి కూడా తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అనుకున్న విధంగా గతంలో ఏదైతే ఈ యొక్క శంకర్ విలాస్ నిర్మాణం ఏర్పాటు చేయాలనుకున్నారో ఆ విధమైన ఏదైతే అన్ని మీటర్లకు సంబంధించి అన్ని కిలోమీటర్లకు సంబంధించి బ్రిడ్జి నిర్మించట్లేదు అనేది ప్రధానంగా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ యొక్క ఏదైతే శంకర్ విలాస్ నిర్మాణానికి సంబంధించి ఏదైతే శంకర్ విలాస్ జేఏసీ కన్వీనర్ మాట ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే గతంలో ఏదైతే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించడం అందరికీ మంచిదని చెప్తున్నారు ప్రభుత్వం, అయితే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఏంటి అసలు? మేము బ్రిడ్జి నిర్మాణాన్ని వ్యతిరేకించట్లేదండి. బ్రిడ్జి నిర్మాణం ఎప్పటికైనా ప్రజలకు ఉపయోగకరమైనది. కాకపోతే బ్రిడ్జి నిర్మాణంలో ప్లానింగ్లో చేసినటువంటి లోపాలు, బ్రిడ్జికి కేటాయించినటువంటి బడ్జెట్, ప్రజల అవసరాలకి రానున్న 50-60 సంవత్సరాల పాటు ప్రజల రవాణా అవసరాలకి తీర్చే విధంగా ఈ బడ్జెట్ ప్లాను బాగాలేదు. కాబట్టి దాన్ని మార్చమని మొదటి నుంచి జేఏసీగా మేము డిమాండ్ చేస్తూ వచ్చాం. మేము డిమాండ్ చేసిన వాటిలో ప్రధానమైనది సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ కడితే ఈ 11 లక్షల జనాభాయే కాదు, రాష్ట్ర రాజధాని కేంద్రం గుంటూరు కాబట్టి ఇతర జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇదే ప్రధాన రహదారి అవుతుంది. కాబట్టి ఇంకొక 70 ఏళ్ల పాటు ప్రజా రవాణానికి ఉపయోగపడే విధంగా ఈ 6 లైన్ రహదారిలో 4 లైన్ బ్రిడ్జి కట్టబోతున్నారు. కాబట్టి సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్ కడితే ఈ వాణిజ్య కేంద్రాలు నష్టపోవు, అటు ప్రజలు హాస్పిటల్స్ ఏవైతే ప్రధానంగా 1 టౌన్ వైపు కేంద్రీకరించి ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తం ఆ వ్యవస్థ అన్నిటికీ నిలబడడానికి ఇది ఒక రూపం అవుతుంది. కాబట్టి బడ్జెట్ కేటాయింపులు పెంచమని ఆర్యూబీలు గతంలో ఇదే ప్రభుత్వం 167 కోట్ల రూపాయలతోటి ఫ్లైఓవరు ప్లస్ 2 వైపుల ఆర్యూబీ నిర్మిస్తామని చెప్పి ప్రకటించారు గల్లా జయదేవ్ గారు ఎంపీగా ఉన్న కాలంలో. ఆ ప్రపోజల్ ప్రకారం నిర్మాణం చేపడితే నగర ప్రజానికి అందరికీ రాష్ట్రానికి ఉపయోగపడుతుందని తెలియజేసింది, అంతే తప్ప బ్రిడ్జి నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రపోజల్ ఎన్ని కోట్ల మేర ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అప్పుడు ప్రపోజలు గల్లా జయదేవ్ గారు ప్రకటించింది 167 కోట్ల ప్రపోజల్ అండి. ఆ ఫ్లైఓవరు హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాడ్ సెంటర్ దాకా 2 వైపులా ఆర్యూబీ కూడా నిర్మిస్తాము, ప్రజల రవాణాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత వైద్య పరీక్షల కోసం కానీ వైద్యశాల చికిత్సల కోసం వెళ్ళడానికి ప్రజానీకం ఫ్లైఓవర్ ఎక్కే అవసరం లేకుండా ఆర్యూబీల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇతర వైద్యశాలకి చాలా త్వరగా వేగంగా చేరుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ 2 ప్లాన్లు చేశారు. ఇప్పుడు దానికి భిన్నంగా బడ్జెట్ లేదు అనేటువంటి నెపంతో కేవలం 96 కోట్లే వచ్చాయి సేతుబంధన్ స్కీమ్ కింద. కాబట్టి 96 కోట్లకి కుదించి గతంలో ఏ బ్రిడ్జ్ అయితే ఉందో దాన్నే కొద్దిగా పొడిగిస్తూ కడుతున్నారు తప్ప 9వ లైన్ నుంచి ఏసీ కాలేజీ మార్చిరి వరకు మాత్రమే ఈ బ్రిడ్జ్ రాబోతుంది. దీనివల్ల అదనంగా ప్రజలకు వచ్చేటువంటి ప్రయోజనం ఎటువంటిది కనపట్ల, కేవలం 4 లైన్ల బ్రిడ్జ్ అనే తప్ప. దానికి తోడు సర్వీస్ రోడ్లు కూడా నాశనం అయిపోతున్నాయి. ఈ బ్రిడ్జి వెడల్పు తీసేస్తే సర్వీస్ రోడ్లు ఇప్పుడు రాబోతుంది 18 అడుగులు మాత్రమే. 18 అడుగుల సర్వీస్ రోడ్లో ఒక అంబులెన్స్ కానీ వెహికల్స్ కానీ ట్రాఫిక్, ఈ ప్రాంతంలో ఉన్న వారి పార్కింగ్ సదుపాయాలు ఇతరవి ఇవన్నీ పెద్ద సమస్య భవిష్యత్తులో రాబోతుంది. ఒకవేళ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా కూడా రానున్న కాలంలో గుంటూరు నగర ప్రజలకి ఇది పెద్ద ఇరకాటం కాబోతుంది అనేది మేము స్పష్టంగా మొదటి నుంచి తెలియజేస్తున్నాం. కాబట్టి సర్వీస్ రోడ్లు పొడిగించాలంటే మీరు ఇంకా ఎక్వైర్మెంట్ చేసుకోవాలి. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది. చాలామంది వర్తకులు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కింద కాంపన్సేషన్ అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి వెళ్ళారు. కోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఇవాళ వాళ్ళు అది అమలు చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని కాదని మీరు బ్రిడ్జి కట్టలేరు. సో ఈ నిర్మాణం ముందు సాగాలంటే మీరు వ్యాపారస్తులతో మాట్లాడాలి. ఒరిజినల్ ప్రక్రియ ఏదైతే ఉందో చట్ట ప్రకారం కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసి సర్వే చేయించి రెవెన్యూ వాళ్ళ చేత, ఇది కార్పొరేషన్కి సంబంధం లేని అంశం. కానీ ఇప్పుడు కార్పొరేషన్ అధికారులు రోజు వచ్చి వాళ్ళని బెదిరించే కార్యక్రమంలో ఉంటున్నారు. అది కాకుండా చేయాల్సింది ఏంటి, రెవెన్యూ వాళ్ళు వచ్చి కరెక్ట్ ఎస్టిమేషన్లు వేసి రిపోర్ట్ తయారు చేసి ఇస్తే ప్రజాభిప్రాయకంలో దాన్ని ఓకే అయితే అప్పుడు కలెక్టర్ గారి సమీక్షంలో అందరూ అంగీకార పత్రం సంతకాలు చేసి 80% వాళ్ళకి రావాల్సిన అమౌంట్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన తర్వాత ఈ ప్రక్రియ ముగుస్తుంది. అసలు అటువంటిది ఏమీ లేకుండా అసలు ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది ఎవరికి అంచనా లేకుండా రోజుకు ఒక లెక్క చెప్పి 8 అడుగులు పోతుంది, 10 అడుగులు పోతుంది, 15 అడుగులు పోతుంది అని చెప్పి వీళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేయడం వలన ప్రజల విశ్వాసం అధికారులు కోల్పోయారు. దానివల్ల ఇవాళ బ్రిడ్జి నిర్మాణం కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితి రాకుండా ఆటంకం ఏర్పడేటువంటి అవకాశం ఉంది.
మేము హైకోర్టుకి వెళ్ళింది ఈ విషయాల మీద కాదు, మేము వెళ్ళింది ఆర్యూబీకి డిజైన్లో ప్లాన్ చేసామన్నారు కాబట్టి 2 వైపుల ముందు ఆర్యూబీ కట్టండి. ఆర్యూబీ కడితే బ్రిడ్జి లేట్ అయినా 1 సంవత్సరం ప్రజల రవాణాకి ఇబ్బంది ఉండదు, హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అంబులెన్సులకి ఇబ్బంది ఉండదు. అది సర్వ్ చేయండి. 18 అడుగుల సర్వీస్ రోడ్డు వెడల్పు ఎలా చేయాలని ప్లాన్ చేయమని చెప్పి ఈ 2 డిమాండ్స్ మీద వెళ్ళాం. ఇవాళ దాన్ని వక్రీకరించి లాయర్లు కుమ్ముక్కారు, వ్యాపారస్తులు పిల్లే లేదండి ఇంతవరకు. చాలా తప్పది సమాచారం. ఇది వేసింది పౌర సంఘాలన్నీ కలిసి ప్రజా ప్రయోజనాల వ్యాఖ్య కింద 4 నెలల క్రితం హైకోర్టులో మేము వేసిన కేసే ఇప్పుడు నడుస్తుంది. దాన్ని పరిణామంలో తీసుకునే న్యాయమూర్తి గారు నేను అడ్వకేట్ కమిషనర్ని గుంటూరు నగరానికి పరిశీలించమని పంపించింది. మీరు చేసిన తప్పులు ఎక్స్పోజ్ అవటం వల్లే న్యాయాధిపతి ఆ నిర్ణయం తీసుకున్నాడు తప్ప ఇందులో మా పాత్ర పరిమితం. అందుకని ఆ చర్చ కొనసాగుతోంది కోర్టులో. ఇప్పటికైనా అధికారులు చేసిన తప్పులు అర్థం చేసుకుని బడ్జెట్ పెంచే ప్రక్రియ, నష్టపరిహారం చెల్లింపు మీద ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఎట్లా అమలు చేయాలి, ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత బ్రిడ్జి నిర్మాణానికి వెళ్తే ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా, ఆటంకం లేకుండా ప్రజా రవాణాకు ఉపయోగపడే విధంగా ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. దాన్ని మేము స్వాగతిస్తాం. ఏదైతే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పేసి ప్రస్తుతం ఏదైతే ప్రజెంట్ కూటమి నేతలు కానీ అలాగే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అభివృద్ధిని అడ్డుకుంటున్నారా లేక ఈ యొక్క గుంటూరు పట్టణానికి మంచి జరిగేలా ఈ యొక్క శంకర్ విలాస్ బెటర్ సొసైటీకి సంబంధించిన వారు అసలు ఎందుకు ఈ ముందుకు వెళ్తున్నారు అనేది కూడా మనం శంకర్ విలాస్ బెటర్ సొసైటీకి సంబంధించిన సార్ ఉన్నారు, ఆయన అడిగి కూడా మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఏదైతే నిన్న ప్రజాప్రతినిధులు కూడా కొందరు వస్తాం జరిగింది, దీనికి సంబంధించి గుంటూరు పట్టణ అభివృద్ధిని అయితే అడ్డుకుంటున్నారు వీళ్ళు. ప్రత్యేకంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి లో బడ్జెట్లో ఉన్నా కూడా శంకర్ విలాస్ బ్రిడ్జిని నిర్మించేందుకు, అభివృద్ధి చేసేందుకు అయితే ప్రభుత్వం ముందుకు వస్తే వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పేసి నిన్న కొందరు మాట్లాడిన పరిస్థితి అయింది. దీనికి సంబంధించి మీరు కొంతమంది అవినీతి అధికారులు, రాజకీయ నాయకులు మాట్లాడిన మాటల్ని జేఏసీ పరిగణలో తీసుకోదండి. మేము కోర్టుకు వెళ్ళిన రోజున ఒకే ఒక్క మాట అడిగాం సార్, 2 పక్కల మాకు ఆర్యూబీ కావాలి అంటే రైల్వే స్టేషన్ వైపు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వైపు, అటు సెయింట్ జోసెఫ్ నుంచి ఇటు ఎలక్ట్రిసిటీ ఆఫీసు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ వైపు 2 పక్కల ఆర్యూబీ వేస్తే ముందు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారండి. ఎందుకంటే గుంటూరుకి గుండెకాయ లాంటి ఈ బ్రిడ్జిని పడగొట్టి కేవలం 98 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశామని చెప్పి హాస్యాస్పదంగా చేశారండి ఈ బ్రిడ్జిని. ఎందుకంటే 2017లో 167 కోట్లు శాంక్షన్ చేసిన బ్రిడ్జిని ఇవాళ 2025లో 98 కోట్లు శాంక్షన్ చేయటం అంటే ఎంత అవమానం మీరే చెప్పండి. మీరు ఒప్పుకుంటారా సార్? 6 అడుగుల మనిషికి 1 మీటర్ క్లాత్ ఇచ్చి ప్యాంటు గుడుచుకోమంటే జరుగుద్దా సార్? మోకాళ్ళ దాకా ప్యాంట్ వస్తుంది. అలాగే ఈ బ్రిడ్జిని వాళ్ళకి కావాల్సిన అనుగుణంగా పాత బ్రిడ్జి పడగొట్టి కొత్త బ్రిడ్జి కడుతున్నామని ప్రభుత్వం మొత్తంగా కూడా రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 98 కోట్ల బడ్జెట్తో ఈ యొక్క ఫ్లైఓవర్ని నిర్మిస్తున్నాము, ఏదైతే అభివృద్ధిలో భాగంగానే ముందుకెళ్తుంది. అలాగే మొత్తంగా కూడా ఏదైతే గుంటూరు పట్టణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అలాగే షాపులు కానీ వ్యాపారస్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మించడం జరుగుతుందని పదే కూడా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ మీరు దీనికి సంబంధించి ఈ యొక్క శంకర్ విలాస్ జేఏసీ తరఫున కోర్టుకు వెళ్ళటం జరిగింది. అసలు ఆ కోర్టుకు వెళ్ళేదాకా ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? వాళ్ళు ఎప్పుడో 167 కోట్లు శాంక్షన్ చేసిన బ్రిడ్జికి వాళ్ళు 98 కోట్లు శాంక్షన్ చేశారనే ఉద్దేశంతో తక్కువ బ్రిడ్జి వాళ్ళు కడుతున్నారనే ఉద్దేశం. ఏదైనా సరే వీళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు ప్లాన్ ఎవరికి తెలియదు, శాంక్షన్ ఎవరికి తెలియదు. ఒకటి మాత్రం వాస్తవం సార్, ఏదైనా ఒక బ్రిడ్జి కనుక పడగొట్టాలి అంటే ఆ బ్రిడ్జికి సంబంధించి చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి అందరినీ ప్రజాభిప్రాయం తీసుకొని దాన్ని పడగొట్టాలి సార్. వాళ్ళకి శాంటిటీ లెటర్ ఎవరు ఇచ్చారు? అసలు మీకు ఈ బ్రిడ్జి పడిపోతుందని ఎవరు చెప్పారు? దాని గురించి సమాధానం లేదు. ఇక ట్రాఫిక్ ఎంతమంది వస్తున్నారు, రోజు ఎంతమంది ఎక్కుతున్నారు దిగుతున్నారు, దాని గురించి సమాధానం లేదు. వీళ్ళ అధికారులు మాట్లాడుతున్నది కేవలం వాళ్ళ యొక్క తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడుతున్నారు సార్. ఇంత జనసామర్థ్యం ఉన్న ఈ సెంటర్లో ఇక్కడ 98 కోట్లు శాంక్షన్ చేసి అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్లో 125 కోట్లు 130 కోట్లు శాంక్షన్ చేయడం ఏంటి సార్? ఇన్నర్ రింగ్ రోడ్లో ఒక్క అంగుళం కదిలించడానికి ఏమైనా అవసరం ఉందా? లేదు కదా. చక్కగా రోడ్డు ఉంది, ఆ రోడ్లో వేసుకోవడానికే చేస్తున్నారు. కానీ ఇక్కడ షాపుల వాళ్ళు పగలగొట్టాలి, చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే 120 ఫీట్ చేయాలని ఆదేశంలో ఉన్నారు. తప్పు కాదు, మేము 120 ఫీట్ కావాలి అంటే చేసుకోండి, తప్పేం కాదంటలేదు. కానీ వాళ్ళ కేసు వేరే, మా కేసు వేరే సార్. మేము ఎప్పుడూ కూడా జేఏసీ బ్రిడ్జి ఆపడానికి మేము ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేయలేదు. మేము ఒకటే చెప్తున్నాం సార్, 167 కోట్లు పెట్టి 2017లో శాంక్షన్ చేసిన బ్రిడ్జిని యథాతథంగా కట్టమన్నా వాళ్ళు శాంక్షన్ చేసింది బ్రిడ్జి కాదు సార్, ఫ్లైఓవర్. వీళ్ళు కడుతున్నది బ్రిడ్జి.
దేర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లైఓవర్ అండ్ బ్రిడ్జి. ఫ్లైఓవర్ అంటే హిందూ కాలేజ్ దగ్గర బిగిన్ అయ్యి అంబేద్కర్ బొమ్మ దగ్గర ముగుస్తుందండి. వీళ్ళు కడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బిగిన్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ ఎడ్జిలో అనగా ఏసీ కాలేజ్ గేట్ ముందు బిగిన్ అయ్యి అక్కడ 8వ లైన్ వరకు కడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే మా దగ్గర ఇంతే డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు పెట్టి మేము కడతాము, మా దగ్గర డబ్బులు లేవు, అందుకని చెప్పి ఫ్లైఓవర్లకు ఏది ఆర్యూబీలు కూడా ఆపేశారండి. అసలు మేజర్ కీలకమైన విషయం ఏంటంటే సార్, 8వ లైన్ దాకా కనుక బ్రిడ్జి ఉంటే ఈ 7 లైన్ల వ్యాపారం దెబ్బతింటుంది సార్. బ్రిడ్జి దిగి 14వ లైన్లోకి వెళ్ళి 16వ లైన్లోకి వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని వచ్చి మళ్ళీ 1వ లైన్కి వచ్చి ఏ వస్తువులన్నా కొంటారండి ఎవరైనా? అవకాశం ఉంటుందా? ఉండదు. అందుకని మేము కేవలం ఈ సెంటర్ చచ్చిపోకుండా ఉండడానికి, వ్యాపారస్తులు నష్టపోకుండా ఉండడానికి ఆర్యూబీలు ముందుగా ప్రతిపాదన చేసి ఆర్యూబీలు కట్టిన తర్వాత మీరు బ్రిడ్జి కట్టండి. ఒకసారి ఆర్యూబీ కట్టడానికి 6 నెలలు పడుతుంది సార్. 6 నెలల్లో జనాలకి అటు ఇటు ఫ్రీగా వెళ్ళడానికి పాసేజ్ ఉందనుకోండి, నెక్స్ట్ ఫర్దర్గా ఈ బ్రిడ్జిని మీరు 2 ఏళ్ళు కడతారా, లేదా నందివేలికి బ్రిడ్జి లాగా 13 ఏళ్ళు కడతారా, అది మీ ఇష్టం. నందివేలికి బ్రిడ్జి 13 ఏళ్ళు అయినా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది సార్ రెండోసారి. అది ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికీ తెలియదు. దానికి డబ్బులు ఇప్పుడు శాంక్షన్ చేస్తారో ఇప్పుడు ఎంత జరుగుతుందో అనే విషయం ఎవరికీ తెలియదు. దీనికి శాంక్షన్ అయిపోయిన డబ్బులు అంటున్నారు. మీరు శాంక్షన్ అయిపోయిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? సేతు బంధన్ కింద వచ్చినాయి సార్. సేతు బంధన్ అంటే ఏంటి సార్? ఎక్కడో పల్లెటూళ్ళల్లో రైలు పట్టాల దగ్గర ఉన్నప్పుడు పైన ఫ్లైఓవర్ కడటానికి డబ్బులు కష్టం కాబట్టి అలాగా ఉన్న ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వేసి ఈ గుంటూరు ప్రజలందరినీ నాశనం చేయడానికి ట్రై చేస్తున్నది కేవలం అధికారులు సార్. కేంద్ర మంత్రి ఎటువంటి పరిస్థితుల్లో బ్రిడ్జి కావాలి అనే ఉద్దేశంతో మంచి సహృదయంతో ఆయన చేసిన, ఆయన అమెరికాలో ఉంటాడు, ఆయనకేం తెలియదు కదా అని చెప్పి వీళ్ళందరూ అధికారులు ఆయన తప్పుదోవ పట్టించి ఆయన పరువు తీయటానికి సిద్ధపడ్డ అధికారులు సార్. ఎందుకంటే ఆయనకి కనుక లిటరల్గా అంత చదువుకున్నాడు, అంత తెలివైనడు ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు మీరు గమనించి ఉండరు. అలాంటి వ్యక్తి ఎవరికైనా సహాయం చేసే మెంటాలిటీ ఉన్న ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి ఇలా ఇంత తప్పు చేసి ఇవాళ మేము ఆయన ఇంటర్వ్యూ అడుగుతున్నా కూడా ఆయన అధికారులు ఎంత స్టేజ్కి తయారు చేశారంటే అధికారులు కానీ ఆయన చుట్టూ ఉన్న అనుయాయ గణం కానీ వాళ్ళు మాతో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదండి. మేము చేసేది మేము చేసుకుంటాం, మీరు కోర్టుకు వెళ్ళారు కదా అంటున్నారు. మేము కోర్టుకు ఏమని వెళ్ళామండి? వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఏంటంటే మేము బ్రిడ్జి ఆపమని కోర్టుకు వెళ్ళామంటున్నారు సార్. మేము బ్రిడ్జి ఆపమని కోర్టుకు వెళ్ళలేదు. మీరు కావాలంటే ఆ కాగితాలు కోర్టు కేసేసింది నేనే సార్. మేము కాగితాలన్నీ మీకు ప్రొడ్యూస్ చేస్తాను, కావాలంటే చెక్ చేసుకోండి. మేము అందులో అడిగింది ముందు ఆర్యూబీ కట్టండి, ఆర్యూబీలు కట్టి ప్రజలకు సౌలభ్యం కలగజేసి దాని తర్వాత బ్రిడ్జి మీరు 2 ఏళ్ళు కట్టుకుంటారా 3 ఏళ్ళు కట్టుకుంటారా మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి అని చెప్తున్నాను సార్. ఒకే ఒక విషయం మీరు గమనించాలి సార్, ఇక్కడ సింగిల్ ఓవర్ ఫ్లైఓవర్ కట్టుకుంటే ఎంత వైట్ ఉంటుంది. నిజంగా సింగిల్ ఓవర్ ఫ్లైఓవర్ అయితే అసలు షాపులు పగలగొట్టాల్సిన అవసరం కూడా ఉండదు సార్. కానీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రజల మంచిగా కాబట్టి మేము దాని గురించి ఎగనెస్ట్గా వెళ్ళేము. వాళ్ళ ఇష్ట ప్రకారం చేయమనండి, తప్పేం కాదు. కానీ గమనించాల్సిన ఒకే ఒక్క విషయం సార్, హైదరాబాద్ లాంటి సిటీల్లో మెట్రో ట్రైన్లు పాస్ అయ్యే బ్రిడ్జికే 9 అడుగుల పిల్లర్లు కడుతుంటే ఇక్కడ 20 అడుగులు 25 అడుగుల పిల్లర్లు కడతామేంటి సార్? అవసరమా సార్? ఇంకా ఇది ఎప్పుడు బ్రిడ్జి ఇది? ఆ రోజున మీరు 1958లో కట్టిన బ్రిడ్జికి దీనికి తేడా ఏం లేదు సార్. కాకపోతే దానికంటే ఇది కొంచెం అది 3వ లైన్ వరకు ఉంటే ఇది 8వ లైన్ వరకు వస్తుంది అంతే తప్ప ఈ బ్రిడ్జి వల్ల ఇక్కడ వ్యాపారాలు నాశనం అవడం, ప్రజలు నాశనం అవడం వల్ల ఉపయోగం లేదు సార్. మాకు ముందు ఆర్యూబీ కావాలి అనే ఉద్దేశంతో మేము కోర్టుకు వెళ్ళాము. ఆ కోర్టులో కూడా గమనించిన మీద మేము అయ్యా ఇక్కడ వీళ్ళు కనీసం పాసేజ్ లైన్ కూడా వదిలిపెట్టకుండా ఇట్లా కడుతున్నారు, ఇలా పెద్ద బ్రిడ్జి కడుతున్నారు, దాని గురించి మేమేం కాదని చెప్పి మేము వేసిన దాని మీద వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని జడ్జి గారు నిన్న ఒక అడ్వకేట్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆయన వచ్చి నిన్న మొత్తం చూసుకున్నారండి. కేవలం మొన్నటి వరకు జనాలు పాస్ అవడానికి కూడా అవకాశం లేని ప్రదేశంలాగా ఉన్న మొన్నటి ఫోటోలు మేము కోర్టులో సబ్మిట్ చేసాం. నిన్న ఆయన వచ్చేటప్పటికి మొత్తం నైట్కి నైట్ ఒకే ఒక్క రోజులో మొత్తం సాదాసీదాగా చేసేసి అక్కడ కంకర కూడా పోసారండి. జనరల్గా కంకర పోస్తారా సార్ ఎక్కడైనా? బ్రిడ్జికి మొత్తం అయిపోయిన తర్వాత, మట్టి రోడ్డు అయిపోయిన తర్వాత, చదును చేసిన తర్వాత లాస్ట్లో చేసే పని ముందే చేసేసి మేము అది చేసాము ఇది చేసాము ఇవాళ ఇట్లా ఉందని చెప్పారు వాళ్ళు. ఏం చెప్పినా మేము ఒకటే చెప్తున్నాం సార్, బ్రిడ్జి స్టార్టింగ్లోకి వెళ్ళి అక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నది చూపించాను సార్. ఇక్కడ 30 అడుగులు ఉన్నది, ప్రజెంట్ ఉన్న సర్వీస్ రోడ్డు 30 అడుగులు ఉన్నది. కాబట్టి ఆ 30 అడుగులు తగ్గకుండా మీరు సర్వీస్ రోడ్డు ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము కోర్టులో ఏదైతే వేసామో అదే మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాం. కానీ మేము కోర్టులో మాట ఇక్కడ మాట మాట్లాడాం సార్. అవినీతి అధికారులు నిన్న ఒక ఆయన బ్రిడ్జి ఆపేస్తాం అని బెదిరించాడండి. ఆ అధికారి సంగతి చూడాలి ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే రాజకీయ నాయకులు కొంతమంది వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా విన్న చెప్పుడు మాటల ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడా బ్రిడ్జి ఆపడానికి ప్రయత్నించట్లేదు సార్. గుంటూరు పుర ప్రజలకి మేము సహాయం చేయడానికి ట్రై చేస్తున్నాం జేఏసీ తరఫున. కానీ ఒక్కటి మాత్రం మీరు గమనించాలి సార్, ప్రజలు ఏం చేస్తున్నారు అనే విషయం తెలుసుకోకుండా ఉన్న రాజకీయ నాయకులు నెక్స్ట్ టైం ఎవరు కూడా సర్వీస్లో లేరు సార్. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు, రిటైర్ అయిపోయి. వాళ్ళు గమనించారు. నిన్న ఏదైతే కోర్టు కేసిన దాని మీద హైకోర్టు జనరల్ కమిషన్ నియమించడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏంటి అసలు? 100% మేము ప్రజలకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నమ్మకంగా ఉన్నాం సార్. ఆయన వచ్చి క్లియర్గా నోట్ చేసుకున్నారు అన్ని పాయింట్లు. 30 అడుగులు ఉన్న సర్వీస్ రోడ్ని వీళ్ళు 18 అడుగులు ఎలా చేస్తారండి అనే విషయం కూడా మేము కోర్టులో ఈరోజు ప్రస్తావిస్తాము. ఎందుకంటే
కేసు తదుపరి వాయిదాలో మేము మా లాయర్ తరఫున కూడా మాట్లాడిస్తాము. ఎందుకంటే ప్రజలకి న్యాయం జరగాలి అనే మా ఉద్దేశాన్ని మీరు గమనించాలి తప్ప ఇక్కడ రాజకీయాలు లేవు, కుంభకోణాలు లేవు, లాయర్లు లేరు, లాలూచి లేరు. ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు పర్సనల్గా ఈ షాపుల వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళు ఏమైనా వేసుకున్నారు, కేసు బ్రిడ్జి ఆపమని చెప్పి వేసుకోలేదు సార్. మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇచ్చినాక తర్వాత పడగొట్టండి అంటున్నారు. వీళ్ళు వచ్చి బెదిరించి అధికారులు పడగొడతానికి ట్రై చేస్తున్నారు. కొన్ని షాపుల వాళ్ళని అయితే అలాగే చేశారు. ఎందుకంటే ఒకటి మాత్రం వాస్తవం సార్, ఎవరైనా సరే నష్టపరిహారం ఇచ్చిన తర్వాత మీకు అది పగలగొడతామండి అని చెప్పి చెప్పాలి, కానీ ముందు పగలగొట్టేసి నష్టపరిహారం తర్వాత ఇస్తామండి అది ఇదని చెప్పి చెప్తున్నారు. కొత్తగా వచ్చిన మేయర్ గారికి పూర్తిగా సంపూర్ణంగా సబ్జెక్ట్ గురించి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ ఆయన ఇస్తానని 18 లక్షలు ఇస్తానని 2 లక్షలు ఎక్స్ట్రా ఇస్తానన్నా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదండి, అదండి ఇదని అన్నారు. అటువంటి ఏమన్నా ఉంటే మీరు నోటీసులు పంపించండి. నేను కోర్టులో కేసు వేసాను కదా, నాకు పంపించండి నోటీసులు. మీరు ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళందరితో నేను ఒప్పిస్తాను. మీరు ఇస్తాను అన్న దానికన్నా ఎక్కువ ఎలా ఇస్తున్నారు, మీరు ఎన్ని అడుగులు తీసుకుంటున్నారు, ఎంత ఇస్తున్నారు అనేది యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఉన్నది అంటే నేను ఒప్పిస్తాను సార్. దయచేసి నన్ను కన్సల్ట్ చేయండి. కావాలంటే నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఎవరిని అడిగినా కూడా శంకలా సెంటర్లో చెప్తారు. నా పేరు రాధాకృష్ణ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిన్న ఏదైతే కమిషనర్ హైకోర్టు నియమించిన కమిషన్ వచ్చింది ఆయన దృష్టికి తీసుకెళ్లారండి ఈ ఆర్యూబీకి సంబంధించి? 100% తీసుకెళ్ళాను సార్. ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. అక్కడ జడ్జి గారి దృష్టికి వెళ్ళిన తర్వాతనే జడ్జి గారు వారిని అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఎవరికి కొరిలేషన్ లేదు సార్. R&B వాళ్ళకి మున్సిపాలిటీకి కొరిలేషన్ లేదు, మున్సిపాలిటీకి రాజకీయ నాయకులకు కొరిలేషన్ లేదు. ఎందుకంటే నిన్న ఇక్కడ ఈ వార్డు బ్రాడీపేట కార్పొరేటర్ వచ్చి నాకు ప్లాన్ ఇవ్వండి అంటే ఇవ్వట్లేదండి అన్నారు. ప్లాన్ ఏం చేసుకుంటారు సార్, దాచిపెట్టుకుంటారు సార్, అదేమన్నా రహస్యమా? అది అన్న దేశ రక్షణ రహస్యం అండి, మీరు ఎట్లా ప్లాన్ అడుగుతున్నారు అనొచ్చు. ప్లాన్ చక్కగా ఇక్కడ ఏదైనా ఆ మూసివేసిన షాపు దగ్గర ఓ ప్లాన్ పెడితే జనాలు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూసుకుంటారు సార్. మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటి, మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం కడుతున్నారా, ఏం కడుతున్నారని ప్రజలకి తెలియాలి అని చెప్పి మేము వేసాం సార్. కోర్టులో కూడా అదే వేసాము. మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్రిడ్జి కడుతున్నారు, ఎక్కడి నుంచి వాల్ కడుతున్నారు, సో టోటల్గా మార్కింగ్ ఏమని చెప్పాను సార్ ఒక వైట్ లైన్ తోటి. అండ్ షాపుల వాళ్ళకి గ్రీన్ లైన్ రెడ్ లైన్ వేసి పగలగొడతామని చెప్పి చెప్పారు. ఆ పగలగొట్టేది కూడా ఎంతవరకు పగలగొడుతున్నారు, దానికి సంబంధించిన మీరు ఏమైతే నష్టపరిహారం ఇవ్వదలుచుకున్నారో ఆ లిస్టు మాకు పంపించండి. ఆ లిస్టు పంపిస్తే 135 మందిలో ఎవరైతే మీ మాట వినలేదో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసి పర్సనల్గా నేను వచ్చి కలుస్తాను సార్. లేదు అధికారులు నాతో రమ్మనండి. ఎవరైతే మేము వాళ్ళు అడిగిన దానికన్నా మీరు ఎక్కువ ఇస్తానంటే ఎవరైనా ప్రజలు ఇవాళ అంత తిక్కల వాళ్ళు ఎవరున్నారు సార్? మీరు 100 రూపాయలు అడిగితే 110 రూపాయలు ఇస్తామంటే ఎవడు వద్దనే వాళ్ళు లేడుగా. కాబట్టి మీరు దయచేసి గమనించాల్సింది ఏంటంటే ప్రజా ప్రయోజనాల కోసమే జేఏసీ పోరాడుతుంది. ఇక్కడ ఎవరిది స్వార్థం లేదు సార్. నాకు కానీ నా తోటి నాయకులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఈ రోడ్డు మీద ఒక్క సూది మనం మోపినంత స్థలం కూడా లేదు సార్, అంగుళం స్థలం కూడా లేదు. ఎందుకని అంత గట్టిగా చెప్తున్నానంటే మీరు కావాలంటే విచారించుకోండి, మాకేమి సంబంధం లేదు. కేవలం ప్రజల కోసమే. నాకు 62 ఏళ్ళు సార్. నేను గుంటూరులో పుట్టాను, గుంటూరులో పెరిగాను. ఈ 62 ఏళ్ళ బట్టి ఇక్కడే ఉన్నాను. ఇవాళ వచ్చిన అధికారులు 1 సంవత్సరం ఉంటారు, 2 సంవత్సరాలు ఉంటారు, 3 సంవత్సరాలు ఉంటారు, ట్రాన్స్ఫర్ చేసుకుని ఏ ఊరు వెళ్ళిపోతారు సార్. వాళ్ళకి గుంటూరు గురించి ఏం తెలుస్తారు? ఈ బ్రిడ్జితో మాకు ఎంత అనుభవం ఉందో మాకు తెలుసు కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాను సార్. ఖచ్చితంగా మేము కోర్టులో ప్రజల నమ్మకాన్ని చూరగొంటాము. మేము చేస్తున్నది ప్రజల కోసమైన విషయం ప్రజలకు తెలియజేస్తాము. కోర్టు ద్వారానే మళ్ళీ సమాధానం చెప్తాం సార్. ఏదైతే శంకర్ విలాస్ సంబంధించి పనులు పూర్తిగా ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్లైఓవర్ మాత్రం పూర్తి తప్పిదముగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే శంకర్ విలాస్ జేఏసీకి సంబంధించిన నాయకులు కూడా దీనిపై ఏదైతే షాపుల యజమానులు కాదు కోర్టుకు వెళ్ళింది, అయితే జేఏసీగా ఏర్పాటైన మేమే కోర్టుకి వేయటం జరిగింది. అయితే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆపమని అయితే కాదు, ఏదైతే ఆర్యూబీలు ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని ముందుగా కోరుతున్నాం. అయితే ఏదైనా సరే ఈ యొక్క పనులు ప్రారంభించినప్పుడు బ్రిడ్జి పనులు ప్రారంభించినప్పుడు ఆర్యూబీలు స్టార్ట్ చేసిన తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే ప్రజలకు కానీ అలాగే వ్యాపారస్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే అంశంతో మేము కోర్టుకు వెళ్ళాం తప్ప ఫ్లైఓవర్ని అలాగే అభివృద్ధిని గుంటూరులో పట్టణంలో అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధిని ఆపాలని అయితే మాత్రం మా యొక్క విధానం కాదు. మొత్తంగా చూసుకుంటే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై వివాదం జరుగుతున్న విధానాన్ని చూసుకుంటే మనం మొత్తంగా ఇప్పుడు తెలుసుకున్న దాంట్లో ప్రకారం ఏదైతే ఆర్యూబీలు నిర్మించాలి అనేది ప్రధానంగా వ్యాపారస్తులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం అయితే మాత్రం ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్తున్నది ఈ యొక్క దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్న నేపథ్యం ఉంది. దీనికి సంబంధించే ఈ యొక్క 98 కోట్ల
అమౌంట్తో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బడ్జెట్తో మాత్రం దీన్ని రూపొందిస్తున్నట్లుగా ప్రభుత్వ సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఆ యొక్క 98 కోట్లలో నిర్మిస్తున్న ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఎలాంటి ఇబ్బందులు పట్టణంలో ప్రజలకి కలగదు. అలాంటిది మొత్తంగా పట్టణానికి గతంలోకి మళ్ళీ గతం కన్నా కూడా ఈ యొక్క పట్టణం అభివృద్ధి చెందే విధంగా అయితే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది కనుక ఎలాంటి అభివృద్ధి అందులో భాగంగానే ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టామని కూడా ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు అలాగే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మేయర్ ఇలా వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక పక్క మాత్రం షాపుల యజమానులు దీనిపై కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు సంబంధించి వచ్చినాక కోర్టులో ఏదైతే హైకోర్టులోకి సంబంధించి ఏదైతే లాయర్ల కమిషన్ని అడ్వకేట్ కమిషన్ అయితే నియమించిన పరిస్థితి అయితే ఉంది. అడ్వకేట్ కమిషన్ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించిన నేపథ్యం ఉంది. దీనన్నిటిపై హైకోర్టుకి ఆ అడ్వకేట్ కమిషన్ సబ్మిట్ చేయనున్నట్లుగా మనకు తెలుస్తుంది. అడ్వకేట్ కమిషన్ రావటం ఇవన్నీ కూడా విచారించి పరిశీలించి షాపులకు సంబంధించి ఏదైతే వ్యాపారస్తులకు సంబంధించిన సమస్యలు ఇవన్నిటిపై తెలుసుకోవటం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు నుంచి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, దీనికి కట్టడానికి ఏ విధంగా ఈ కట్టడాలు జరుగుతున్నాయి అనే దాని మీద కూడా మొత్తంగా వీటన్నిటిపై అయితే అడ్వకేట్ కమిషన్ హైకోర్టుకి అయితే సబ్మిట్ చేయనున్నది. ఈ విధమైన పరిస్థితుల నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జికి సంబంధించి ఆ కోర్టులో ఎలాంటి నివేదికలు వస్తాయనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది మొత్తంగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి.